ఈ నెల 21వ తేదీన మహాకవి గురజాడ అప్పారావు 162వ జయంతిని గురజాడ సాంస్కృతిక కార్యక్రమాల సెక్రటరీ నాగేశ్వరరావు నిర్వహిస్తామన్నారు. గురజాడ అప్పారావు ఆలోచనలు, భావనలు యువతలో తీసుకువెళ్లాలనే భావనతో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతున్నామని అన్నారు. ఆయన జన్మదినం నాడు విద్యార్థులకు కవితలు, సాంస్కృతిక నృత్య పోటీలు పెట్టి విజయం సాధించిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. 21వ తేదీని ఈ అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో గురజాడ అప్పారావు గారి 162వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. పూర్తి రోజు మా గురజాడ సంస్కృతిగా ప్రారంభించడమే గురజాడ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని, గురజాడ భావాలు, వాళ్ళ ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఈ రోజు నేటికి సమాజానికి అవసరం. ఇది ముఖ్యంగా యువతలో ఈ యొక్క భావాలను ముందుకు తీసుకెళ్లాలని, ఈ యువతలో చైతన్య భావాలకి ఈ గురజాడ గారి రచనలు, కథలు, నాటకాలు కూడా వాళ్ళని ఎక్కువగా ముందుకి ప్రయోగాత్మకంగా చేయాలని మా ఒక భావంతో మేము ఒక వేదికను ప్రారంభించాం. 21వ తారీఖుని మేము గురజాడ అభ్యుదయ భావాల మీద, దేశభక్తి మీద కవితల పోటీలు పెట్టడం జరిగింది. 10 నుంచి 12:30 వరకు. అదే టైంలో హోలా ఓపు పిల్లల్లో ఒక రింగ్ డ్యాన్స్ సంబంధించి అవి పట్టడం జరిగింది. అలాగే 2:30 నుంచి మళ్ళీ ఈ డ్యాన్సులు, పాటలు, కోలాటం, స్కిట్స్, గురజాడ గారి రూపకాలు, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, గురజాడ గారి రూపకం, అలాగే గిరీశం ఏకపాత్ర ఇత్యాది రూపకాలు కూడా మధ్యాహ్నం సెక్షన్లో పెట్టడం. అనంతరం 5:30కి సభ ఏర్పాటు చేసి సభలో ఈ భావాలని సంబంధించినటువంటి పెద్దలతో ఉపన్యాసాలు ఇచ్చి యువకుల్లో ఒక మంచి ఆలోచనలు రేకెచ్చే విధంగా మనం పెట్టాలని, అనంతరం ఈ విజేతలకి బహుమతి ప్రదానోత్సవం చేస్తూ యోగ్యతా పత్రాలు అందిస్తూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పత్రాలని, ప్రశంసా పత్రాలు ఇవ్వడం అనేటువంటి ఆలోచనతో మేము కార్యక్రమం చేపట్టాం. దాన్ని మీ ద్వారా విస్తృత ప్రచారం చేసి మా కార్యక్రమానికి ఎక్కువగా వచ్చేటట్టు ఏమైతే మేము కోరుకుంటున్నది ప్రజల్లోకి వెళ్ళడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 21వ తేదీన గురజాడ అప్పారావు గారి 162వ జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే, నేటి విద్యార్థులు, యువకులు గురజాడ మా అడుగుజాడ అని ఎప్పుడైతే ముందుకు వస్తారో అప్పుడు ఈ దేశం అభ్యుదయ పదం నడుస్తుంది. మనం అనుకునే సమాజం ఏర్పడడానికి, కులమతాలు అనేవి పోవటానికి దోహదపడుతుందనే ఉద్దేశంతో ఆయన రచనల్ని, ఆయన కళారూపాలని, ఆయన ఏదైతే ప్రజలకు బోధించాడో అది విస్తృతంగా ప్రధానికంలోకి తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నాం. అందుకనే విద్యార్థులకు ఈ డాన్స్ పోటీలు అయితేనేమి, రచయితలకు కవితా పోటీలు, ఈ విధంగా అన్ని వర్గాల వారిని ప్రోత్సహిస్తూ ఎంత విస్తృతంగా గురజాడ గారి ఆశయాల్ని జనంలోకి తీసుకెళ్ళగలమో మా వంతు ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం. దానికి పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు కూడా విస్తృతమైన ప్రచారం ఇచ్చి ఈ గురజాడ సాంస్కృతిక వేదిక నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఆయన ఆశయాల్ని, ఆయన భావాల్ని ప్రజల్లో విస్తరింపజేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.